ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ముస్తాబయ్యింది. రేపు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. అదే సమయంలో భద్రాద్రి అభివృద్ధికి 351 కోట్లు రేవంత్ రెడ్డి సర్కార్ మంజూరు చేసింది. మొత్తం 3 దశల్లో 586 కోట్లతో పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు భద్రాచలంలో జగదానందకారకుడు జగదభిరాముడు దశరథ పుత్రుడుగా ప్రతి ఒక్క పేరుతో పిలువబడే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. నేడు సాయంకాలం అయితే ఎదుర్కోల కార్యక్రమం, రేపు అభిజిత్ లగ్నాలు అయితే స్వామివారి కళ్యాణ వేడుక, ఎల్లుండి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి అయితే ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని కనులారా ప్రశ్నించేందుకైతే మిథిలా స్టేడియం మొత్తం కూడా ముస్తాబైన పరిస్థితి మనకు కనపడుతుంది. కళ్యాణం ఘట్టానికి సంబంధించినటువంటి పూజలు కూడా రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ యొక్క 12 గంటలకు అభిజిత్ లగ్నం వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కమనీయంగా సాగేటువంటి ఈ యొక్క కళ్యాణ వేడుకను ప్రతి ఏటా పట్టు వస్త్రాలు, ముత్యాల తంబాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తుంది. ఆనాడు తానిషా కాలం నుంచి కూడా ప్రభుత్వం తరఫున తానిషా కూడా ముత్యాల తలంబ్రాలు అందించారు. అదేవిధంగా ఈ ప్రతి ఏటా కూడా ఈ ప్రభుత్వం తరఫున అయితే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్న నేపథ్యంలో రేపు కూడా ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి రాములు వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అయితే సమర్పించినారు. వాటితో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి, జిల్లా సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణం తిలకించిన అనంతరం అయితే అక్కడ జరిగేటువంటి ఆలయ అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఘనంగా సాగేటువంటి ఈ యొక్క కళ్యాణ వేడుకను కళ్ళారా వీక్షించేందుకైతే వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే మిథిలా స్టేడియంలో దాదాపు 30 నుంచి 35 మంది కళ్యాణాన్ని వీక్షించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు, ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి భక్తులకు ఈ యొక్క అసౌకర్యం కలగకుండా అయితే తగిన జాగ్రత్తలు వహిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్టి అయితే చలవ పందిళ్లు, అటు చలవ పందిళ్ళు అయితే ఫ్యాన్లు కావచ్చు, కూలర్లు కూడా ఆలయం తరపు నుంచి కావచ్చు, స్వచ్ఛంద సేవకు సంబంధించిన కూడా మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి సదుపాయాన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అయితే సుమారు 2000 మంది పైగా అయితే పోలీస్ సిబ్బందితో అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క దూర ప్రాంతాల నుంచి అటువంటి భద్రాచలానికి రాలేని భక్తుల కోసం అయితే అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఆన్లైన్ ద్వారా 5,000 నుంచి కూడా 5,000 కావచ్చు, 1,116 టికెట్ బుక్ చేసుకుంటే వారికి గోత్రనామాలతో అయితే మిథిలా స్టేట్ జరిగేటువంటి కళ్యాణ వేడుకలో వారి గోత్రనామాలతో జరిపించే విధంగా కళ్యాణం జరిపించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క స్వామివారి ముత్యాల తలంబ్రాలు కూడా భక్తులకు ఇళ్లకు చేరే విధంగా అయితే TGSRTC తరపు నుంచి అయితే ప్రత్యేక సేవలు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. 151 రూపాయలు చెల్లించి అక్కడ RTC కౌంటర్లు కావచ్చు, ఆన్లైన్ ద్వారా అయితే తలంబ్రాలు బుక్ చేసుకునే విధంగా అయితే ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల ముత్యాల తలంబ్రాలు కావచ్చు, 2 లక్షల చిన్న లడ్డూలు, 3,000కు పైగా అయితే మహాలడ్డూలు కూడా భక్తులకు అందించేందుకైతే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. సాయంత్రం ఎదుర్కోల కార్యక్రమం, రేపు కళ్యాణ ఘట్టం, ఎల్లుండి పట్టాభిషేకానికి అయితే భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా రామయ్య కళ్యాణం తిలకించేందుకైతే ఇటు తెలంగాణ కావచ్చు, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుంచి కూడా భారీ ఎత్తున ఈ యొక్క రాముని కళ్యాణం తిలకించనున్న నేపథ్యంలో అయితే మండపం ప్రాంతాల్లో, గోదావరి ప్రాంతాలు కావచ్చు, ఇటు భద్రాచల పరిసర ప్రాంతం మొత్తం కూడా LEDలను మానిటర్లు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే అధికారులను ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా రేపు జరిగేటువంటి స్వామివారి కళ్యాణానికి అయితే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ యొక్క స్వామివారికి అందించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం అయితే దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 520 కోట్లు కూడా ఇప్పటికే 586 కోట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఈ నిధుల్లో
రాముల వారి ఆలయానికి పునర్జీవం గోదావరి తీరం వెంబడి పుష్కర ఘాట్లు విస్తీర్ణ చేపట్టడంలో భద్రాచలం పట్టణ ప్రజలకైతే ఈ యొక్క పర్యాటక మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు కూడా తెలుస్తుంది. 3 దశల్లో కూడా ఈ పనులు చేపట్టనున్నట్లయితే తొలి దశలో అయితే మొదటి దశగా అయితే 2026 నుంచి 2029 కూడా ఈ యొక్క 3 దశలుగా అయితే ఈ అభివృద్ధి పనులు కానున్నాయి. మొదటి దశగా అయితే 350 కోట్లు మంజూరు చేసింది. రెండవ దశలో అయితే 108 కోట్లు, మూడో దశలో అయితే 127 కోట్లు అందజేసి మొదటి విడతగా చేసినటువంటి 108 కోట్లుగా అయితే గోదావరి నది సుదర్శన చక్రతీర్థం పేరుతో చక్రస్థాన మండపం పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ ప్రకారానికి అయితే 4 వైపులా కూడా ఈ యొక్క విస్తీర్ణ పనులు అయితే కొనసాగే పరిస్థితి. మొత్తంగా రేపు జరిగేటువంటి కళ్యాణంతో పాటు స్వామివారి కళ్యాణంతో పాటు ఏదైతే భద్రాచలం గత కొద్ది శతాబ్దాలుగా అభివృద్ధికి నోచుకునే దానికి కూడా రేపు అభివృద్ధి నోచుకునే అవకాశం కనపడుతుంది సునీత. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.